రేవంత్ రెడ్డి గారి విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు మావోడే అనుకుంటారు, బీజేపీ వాళ్ళు మావోడే అనుకుంటారు, టీడీపీ వాళ్ళు మావోడే అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కాదు, రేవంత్ రెడ్డి గారిని అందరి వాడు అనుకుంటారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవసరం ఇప్పుడు లేదు కాదు, ముఖ్యమంత్రి అందరి వాడైండు. ఇది లాజిక్ కదా. ఏం లాజిక్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పర్లేదు కానీ కాంగ్రెస్ మంత్రి తోటి కాంగ్రెస్ పార్టీ ది ఫైనెస్ట్, ఒక్క నిమిషమే, ది ఫైనెస్ట్ సీఎం ఆఫ్ టుడే. ఇంతవరకు నాయకుడు కావాలి, కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలు ఎట్లా ఓన్ చేసుకుంటే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. 4 నెలలకే మీకు కాంగ్రెస్ పార్టీ కావద్దని వీళ్ళకు కోరిక ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కావద్దని వీళ్ళకు కోరిక ఉన్నది. ఏంటో ఈ విచిత్రం. మరి నేనంటున్నా, షిండేలు తయారైతే వీళ్ళ కోసం వీళ్ళు తయారైతారా, వీళ్ళ కోసం వీళ్ళు తయారైతారా? చెప్తున్నాడు పెదపల్లి, ఇంకా నాగర్ కర్నూలు, కరీంనగర్, వీటన్నిటిలో బీజేపీ కోసం, బీజేపీ మీకోసం కాంప్రమైజ్ అయ్యింది. నేను ఇప్పుడు చెప్తా ఒక నిజము. వరంగల్ నేను క్యాండిడేట్గా పోవాలి వాస్తవానికి. ఏమైంది, మాకు వీళ్ళు తీసుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. నాగర్ కర్నూలు వారికి ఆప్షన్ ఉండే. అసలు మా కాంగ్రెస్ పార్టీలో ఈ పంచాయతీ కూడా రాకపోయేది, మాదిగ నేతలకు నష్టం జరుగుతున్నది రాకపోవు. ఇమ్మీడియట్ గా వంశీది కూడా మాదిగ నేతలు లేరా? అరే ఎందుకు లేరు? ఇప్పుడు కడియం శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారు మాదిగ నేత కాదా? కాదని కదా ఇప్పుడు వాళ్ళంతా క్లెయిమ్ చేస్తారు. నాకు అట్ట కాదు. బీజేపీ మాదికల్లో ఉన్న సబ్ కాస్ట్ లో ఆయన కాదు, బీజేపీ ఇంత ఒక్క మాలకి లేదు. ఎవరు మాట్లాడతలేరు, అడగొచ్చు, ముచ్చట చెప్తున్నా. ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి, బీజేపీ నాయకుడు. సింపుల్ లాజిక్. మల్కాజ్గిరిలో ఆడ భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఈటల రాజేందర్ గారు గెలవాలని చెప్పేసి అసలు సంబంధం లేని తాండూరు వికారాబాద్ నుంచి తీసుకొచ్చి ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ చైర్మన్ ఈటల రాజేందర్ గారికి హైదరాబాద్ కి ఏం సంబంధం అండి? సీఈస్ ది జడ్పీ చైర్పర్సన్. రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏమిటంటే అక్కడ కర్ణ ప్రభాకర్ గారు ఒక మాట మాట్లాడుతూ పెద్దపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బాగా వీక్ అభ్యర్థి అని చెప్పారు కదా. ఇదే గోమాస శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజు పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆయన వీక్ అభ్యర్థి అయితే ఆ రోజు మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ పెట్టినప్పుడు తక్కువ ఓట్లతో. ఈరోజు నేతకాని సమాజం, మాదిగ సమాజం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పొలిటికల్గా మాకున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం బలమైన అభ్యర్థి, మిగతా రాజకీయ పార్టీల కన్నా బలమైన అభ్యర్థి. రేపు పెద్దపల్లి భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి. ఆదిలాబాదే కదా, ఆత్రం సుగుణ డమ్మినా కాదు, తప్పది. ఒకటే సక్కు అనట్లేదు. సుగుణ గారు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వీక్ క్యాండిడేట్ పెట్టినారు. నేను అదే అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సారీ మరెవరు బీజేపీ అభ్యర్థి గెలవాలని కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్. ఎగ్జాక్ట్ సారీ. సుగుణ ఒక ఉపాధ్యాయురాలండి. సుగుణ గారు ఉపాధ్యాయురాలు, నిజానికి రాజకీయాల్లో లేరు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యే లేని సమయంలో మెజార్టీతో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిచినాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 5 శాసనసభ్యులు ఉన్నాం. అక్కడ ఈసారి 2.5 నుంచి 3 లక్షల మెజార్టీతోని ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ. పెద్దపల్లి కోసం, పెద్దపల్లి కోసం ఓ మాట, వాళ్ళకు వచ్చిన 79,000 ఓట్లండి. మొన్న నేను గోమాస శ్రీనివాస్ గారి వ్యక్తిగత విషయానికి వచ్చినప్పుడు, శ్రీనివాస్ గారు ఆయన సామాజిక వర్గం స్ట్రాంగ్గా నేను కాదనట్లేదు, అసలు పార్టీ లేనటువంటి ప్లేస్లో ఎందుకు పెట్టినరు అని అంటే ఆ ఓటు పర్సంటేజు ఉన్నదే 79,000. ఇంకా అనుకుంటే ఇంకో 10-20,000 కంటే పెరిగే. కాంగ్రెస్ ఎందుకు గెలవాలి అని అంటే వివేక్ వాళ్ళ అబ్బాయి గెలవాలి. వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంది అని అంటే రేవంత్ రెడ్డి గారికి వివేక్ గారి మీద ఇంట్రెస్ట్. కాంగ్రెస్ పార్టీతో భారతీయ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కలిసే అవకాశం ఉంటుందా?